హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హేమా లోకేష్ అఫిషియల్. ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, పని నిలబెట్టేసేసి ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇంట్లో పని ఉంటుంది కదా చేసుకునే దానికి. ఆడపిల్లలకి ఇదే ప్రాబ్లం. ఇంట్లో కానీ ఎవరైనా ఉంటే కింద అత్త కానీ అట్లా ఎవరన్నా వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు కదా, ఇంట్లో పనులు. నాకు ఎవ్వరు లేరు కాబట్టి నేనే చేసుకోవాలి అన్ని పనులు. మనం మార్నింగ్ మాట్లాడిన దాని ప్రకారం నా జీతం వచ్చేసి 30,000 అని చెప్పినాను నేను. 30,000 సంపాదించే దాని వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి కదా. మెయిన్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి టైమింగే. మార్నింగ్ 5 o'clock నుండి నైట్ నువ్వు భోజనం చేసి పనుకునే ముందు వరకు కూడా మగ్గం దగ్గరే ఉండాలన్నమాట. అదే చాలా పెద్ద ప్రాబ్లం. మనం బయట ఎక్కడన్నా జాబ్స్కి వెళ్తే మార్నింగ్ 9 o'clock వెళ్ళి ఈవినింగ్ 6కి అంతా వచ్చేస్తారు. రెస్ట్ ఉంటుంది మనిషికి. అండ్ కొంచెం టైం కూడా ఇంట్లో వాళ్ళతో కేటాయించేదానికి ఉంటుంది. మనకి అసలు అట్లా టైం అనేదే ఉండదు ఈ ఫీల్డ్లో. ఈ ఫీల్డ్ అంటే అంతా కాదులేండి, ఈ మగ్గం నేసే వాళ్ళు మాత్రమే. అండ్ మార్నింగ్ నుండి ఇట్లా నిలబడుకొని ఉంటాం కదా, మార్నింగ్ నుండి ఈ నైట్ పనుకునేంత వరకు కూడా లెగ్స్ అనేటివి చాలా పెయిన్ ఉంటాయి అన్నమాట. కాళ్ళు చాలా నొప్పులు అనమాట. మా స్టార్టింగ్ స్టేజ్లో ఎట్లా ఉండే అనేది చెప్తాను నేను. ఈ మగ్గం నేర్చుకునేకి వచ్చినప్పుడు నేను చెప్పినాను కదా 1 month పడుతుంది మగ్గం నేర్చుకునేదానికి అని. అందరూ 1 monthలో నేర్చుకోలేరు. కొంతమంది మంచి నాలెడ్జ్ ఉండి బాగా తొందరగా నేర్చుకునే వాళ్ళైతే కినా 1 month చాలు వాళ్ళకి. వేరే వాళ్ళకైతే కినా ఒక 2 months 3 months అట్లా పడుతుంది. నాకైతే కినా స్టార్టింగ్లో మగ్గం నేర్చుకునేకి వచ్చినప్పుడు కాళ్ళకి మామూలుగా తగలేదు దెబ్బలు అయితే కినా. కాళ్ళకి కానీ చేతులకు కానీ రోజు ఏదో ఒకటి తగిలించుకునేదాన్ని నేను. రోజు ఏదో ఒకటి గీత అనమాట. కాళ్ళకు కూడా ఏదో ఒకటి తగిలించుకునేదాన్ని. ఎక్కడ చూసినా రక్తాలు అట్లా అయిపోతుంది మొత్తం. అండ్ నైట్ అదే చెప్పినాను కదా, కాళ్ళు లెగ్స్ అనేవి చాలా పెయిన్ వస్తాయని. కొన్నాళ్ళు అలవాటు అయ్యేంత వరకు కూడా ఇట్లనే ఉంటుంది. నాకు అసలు తల కింద దిండు పెట్టుకొని పనుకునేది కూడా నాకు అలవాట్లేదు పెళ్ళికి ముందు. ఈ పనిలోకి వచ్చే ముందు వరకు కూడా. ఈ పనిలోకి వచ్చిన తర్వాత కాళ్ళ కింద దిండు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అది లేకపోతే నిద్ర కూడా పట్టదు, అంత ఉంటుంది పెయిన్. రోజు పెయిన్ ఉంటుంది. ఎందుకంటే మనం రోజు నిలబడుకొని ఉండాలి కదా. ఇట్లా కొంతసేపు కూడా రెస్ట్ అనేది ఉండదు ఈ దాంట్లో. మధ్యాహ్నం లంచ్కి వెళ్తారు, పొద్దున్నే టిఫిన్ చేసేదానికి వెళ్తారు, నైట్ ఇంకా భోజనం చేసుకొని పనుకొనేసేది అంతే. అట్లుంటుంది. కాళ్ళు అనేటివి అయితే చాలా పెయిన్ ఉంటుంది మొత్తానికైతే. అదనమాట. ఈ ఫీల్డ్లో సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో వాళ్ళకి. అందుకే ఈ ఫీల్డ్లోకి అబ్బాయిలు వస్తారు కానీ చాలా మంది అమ్మాయిలు ఎక్కువ మంది రారు. అది నిలబడుకొని ఉండడం అనేది కొన్నాళ్ళు అలవాటు అయ్యేంత వరకు అది చాలా ప్రాబ్లము. అండ్ సౌండ్ అనేది కూడా అంతే ప్రాబ్లం అనమాట. ఇది అలవాటు అవ్వాల. సౌండ్ అనేది కూడా సౌండ్ అలవాటు లేకుండా ఉంటే గిన ఖచ్చితంగా వాళ్ళకి మైగ్రేన్ తలనొప్పులు అట్లా వచ్చేస్తాయి వాళ్ళకి, గ్యారెంటీ. అండ్ ఇప్పుడే చీర కోసినాను అనమాట. చీర కోసి బుట్ట మొదలు పెట్టినాను. ఇంటికి వెళ్తాను. ఇంట్లో ఎవరైనా ఉంటే గిన ఇదే సపోర్ట్. నాకు అత్త లేని కోడలికి ఎంత కష్టాలు ఉంటాయి అనేటివి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. చూడండి మార్నింగ్ ఎంత నీట్గా వచ్చింటాం కదా, మొత్తం చెమట అయిపోతుంది. అండ్ 30,000 సంపాదించేది ఇంత ఈజీనా అని అనుకుంటారు. సంపాదిస్తే తెలుస్తుంది. దాంట్లోకి పనిలోకి వస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. ధూళి తీరుతుంది, మామూలుగా తీరదు. నువ్వు ఎంత పని చేసేదాన్ని బట్టి దీంట్లో పేమెంట్ అనేది ఉంటుంది. నేను మళ్ళీ చెప్తానండి ఇదే మాటే. నువ్వు పని చేసేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎంత ప్రొడక్షన్ ఇస్తావు, ఎంత పని చేస్తావు అనే దాన్ని బట్టే ఉంటుంది.
చెప్పినాను కదా 40,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో అని. అట్లనే అత్యాశ పడద్దండి, దూల మామూలుగా తీరదు వాళ్ళకి. ఈ ఫీల్డ్లో ఎక్కువ ఏండ్లు పని చేయలేరు ఎవరు కూడా, మినిమం 40-45 ఇయర్స్ అంతే, అంతకుమించి ఎక్కువ ఎవ్వరు కూడా పని చేయలేరు. ఎందుకంటే అంత కష్టం ఉంటుంది. కష్టపడి మళ్ళీ ఆ వయసు వచ్చేతలకే వాళ్ళకి ఇంకా అప్పటికే ధూళి తీరేసి ఉంటుంది వాళ్ళకి, మామూలుగా తీరదు. అండ్ నేను ఇదంతా కూడా ఒక వీవర్స్గా వర్కర్స్గా చెప్తానండి నేను. అది ఓనర్స్గా అయితే ఓనర్స్కి వేరే కష్టాలు ఉంటాయి, వర్కర్స్కి వేరే కష్టాలు ఉంటాయి. వర్కర్సే కొంచెం మేలు నాకు తెలిసినంత వరకు, ఓనర్స్కి చాలా కష్టం అనమాట. వర్కర్స్కి చాలా బెటర్, వాళ్ళ లైఫ్ చాలా, వాళ్ళకి అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. వాళ్ళకి బయట ఎక్కడ పోయినా కానీ మగ్గం అనేది దొరుకుతుంది, అన్ని సదుపాయాలు వాళ్ళకు ఉంటాయి. ఓనర్స్కే చాలా కష్టం. అండ్ నాకైతే వర్కర్గా ఉండడమే చాలా ఇష్టం. వర్కర్స్కి ఎట్లా అంటే మనకి వీక్లీ పేమెంట్ ఉంటుందన్నమాట వాళ్ళకి. నీకు వారం వచ్చేసిందా సండే పేమెంట్ ఇచ్చేస్తారు. సండే వచ్చేసిందా వాళ్ళకి పేమెంట్ ఖచ్చితంగా ఇచ్చేయాల్సిండేదే. వాళ్ళకి ఇవ్వకపోతే కుదరదనమాట. వాళ్ళు ఓనర్స్ దగ్గర డబ్బులు ఉందా, వాళ్ళకి పేమెంట్ వచ్చిందా, అదంతా అనవసరము. వాళ్ళకి ఆదివారం ఇవ్వకుండా సోమవారం కూడా ఇస్తారు. అట్లా వీక్లీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అనేది ఇచ్చేసేయాలి వాళ్ళకి పేమెంట్ అనేది. కానీ ఓనర్స్కి అట్లా ఉండదు. అది బిజినెస్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. శారీస్ బిజినెస్ చేస్తారు కదా, వాళ్ళకి బాగా తెలుస్తుంది. And see you next video. Bye.